నమస్కారం. ఒక్క నిమిషం ఊహించండి. మీరు ఉదయాన్నే లేచి ఈ కిటికీ తెరిచారు. కింద కనిపిస్తున్నది అద్భుతమైన కృష్ణానది. పక్కన గ్లాస్ టవర్స్ మెరుస్తున్నాయి. రోడోడ్లు స్మూత్గా, క్లీన్గా ఉన్నాయి. మెట్రో హుస్సున వెళ్తోంది. విదేశీయులు వీధుల్లో తిరుగుతున్నారు. ప్రపంచంలో టాప్ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఆఫీసెస్ పెట్టాయి. పిల్లలు వరల్డ్ క్లాస్ స్కూల్స్లో చదువుతున్నారు. ఇది సింగపూర్ కాదు, దుబాయ్ కాదు, ఇది మన అమరావతి. అవును, ఒకవేళ అమరావతి నిజంగా ఇండియాలో నంబర్ 1 సిటీ అయితే, ముంబైని దాటితే, ఢిల్లీని వెనక్కి వేస్తే, హైదరాబాద్, బెంగళూరులను కూడా మించిపోతే, ఈరోజు మనం ఆ అద్భుతమైన కల్పనా లోకంలోకి వెళ్దాం. ముందు అసలు రియాలిటీ అర్థం చేసుకుందాం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. కృష్ణానది ఒడ్డున విజయవాడకి దగ్గరలో ఉన్న ఈ నగరం 2015లో పుట్టింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రాండ్ విజన్తో దీన్ని సింగపూర్ మాదిరిగా తీర్చిదిద్దాలని కలలు కన్నారు. రైతులు తమ భూములిచ్చారు, ఎందుకంటే వారికి నమ్మకం ఉంది, మా పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుంది అని. గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులు వేలాది ఎకరాలు అప్పచెప్పారు. ఇది చిన్న విషయం కాదు, ఇది వారి బతుకు తెరువు. కానీ రాజకీయ తుఫాన్లు వచ్చాయి, ప్రభుత్వాలు మారాయి, క్యాపిటల్ మారుతుందా మారదా అని వాదనలు జరిగాయి. వరల్డ్ బ్యాంక్ 34,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పింది, కానీ నిర్మాణం స్లోగా సాగింది. ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంటోంది. ప్రపంచ బ్యాంక్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధాని నగర ప్రాజెక్టు కోసం $340 మిలియన్ విడుదల చేసింది. ఇది మంచి సంకేతం. కానీ ఒకవేళ ఈ నగరం అన్ని అడ్డంకులను దాటి నిజంగా ఇండియా నెంబర్ 1 సిటీ అయితే, అమరావతి ఇండియా నెంబర్ 1 సిటీ అయ్యే జర్నీలో మొదటి స్టెప్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక సినారియో చూడండి. ఒక ఐటీ ఇంజనీర్ రవి ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. రోజు ఆఫీస్కి వెళ్ళడానికి 2 గంటలు ట్రాఫిక్లో కూర్చుంటాడు. రెంట్ చాలా ఎక్కువ, పొల్యూషన్ చాలా ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. అతను ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు అదే రవి అమరావతిలో ఉన్నాడు అనుకోండి. వరల్డ్ క్లాస్ మెట్రోలో 20 నిమిషాల్లో ఆఫీస్ చేరుకుంటున్నాడు. కృష్ణానది పక్కన అఫోర్డబుల్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్, వైడ్ రోడ్స్. అతని స్ట్రెస్ సగానికి తగ్గిపోయింది, ప్రొడక్టివిటీ పెరిగింది. ఇది ఒక్క రవి కాదు, ఇలాంటి లక్షల మంది ప్రొఫెషనల్స్ అమరావతికి మూవ్ అవుతారు. బెంగళూరు ఇప్పుడు వాటర్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది. ముంబైలో స్పేస్ లేదు. ఢిల్లీలో పొల్యూషన్ రికార్డ్ లెవెల్స్కి చేరింది. ఈ నేపథ్యంలో అమరావతి లాంటి ప్లాంట్ సిటీకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇది స్క్రాచ్ నుండి బిల్డ్ అవుతుంది. పాత మిస్టేక్స్ రిపీట్ చేయకుండా సింగపూర్, టోక్యో, దుబాయ్ నుండి నేర్చుకుని నిర్మించవచ్చు. వైడ్ రోడ్స్, అండర్గ్రౌండ్ కేబుల్స్, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్, సోలార్ పవర్, గ్రీన్ బిల్డింగ్స్ అన్నీ ప్లాన్లో పెట్టుకుని బిల్డ్ చేస్తే అమరావతి ట్రూలీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్ దగ్గరకు వద్దాం. టెక్నాలజీ. బెంగళూరుకి ఇండియా సిలికాన్ వ్యాలీ అని పేరుంది. కానీ బెంగళూరు ఇప్పుడు సాచురేషన్ పాయింట్కి వచ్చింది. ట్రాఫిక్, పొల్యూషన్, హై కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నీ కలిసి కంపెనీస్ని వేరే చోటు తరిమేస్తున్నాయి. ఈ వ్యాక్యూమ్లో అమరావతి ఎంటర్ అవుతుంది అనుకోండి. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూడండి. హైదరాబాద్ ఒకప్పుడు చిన్న సిటీ, కానీ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్ అన్నీ హైదరాబాద్కు వచ్చాయి. ఒక్క డిసిజన్ దేశాన్ని మార్చింది. ఇప్పుడు హైదరాబాద్ ఇండియాలో టాప్ 3 ఐటీ హబ్స్లో ఒకటి. అదే మోడల్ అమరావతికి అప్లై చేయండి, కానీ 10 రెట్లు బిగ్గర్గా. అమరావతిలో ట్యాక్స్ ఫ్రీ జోన్స్ పెట్టారనుకోండి, ల్యాండ్ చాలా అఫోర్డబుల్గా ఇచ్చారనుకోండి, 24/7 పవర్, ఫైబర్, ఇంటర్నెట్, వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి. అప్పుడు టెస్లా, యాపిల్, శాంసంగ్, ఇన్ఫోసిస్, టీసీఎస్ అన్నీ అమరావతిలో R&D సెంటర్స్, క్యాంపసెస్ పెడతాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదు. తన ఊరు పక్కనే వరల్డ్ క్లాస్ జాబ్ దొరుకుతుంది. అతని తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉండదు. ఇది ఫ్యామిలీకి ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. అమరావతి ఇండియా నంబర్ 1 సిటీ అవ్వాలంటే టెక్నాలజీ మాత్రమే చాలదు, ఎడ్యుకేషన్ కూడా వరల్డ్ క్లాస్ అవ్వాలి. ఊహించండి, అమరావతిలో ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, లా యూనివర్సిటీ, డిజైన్ స్కూల్, మెడికల్ రీసెర్చ్ సెంటర్ అన్నీ ఒకే సిటీలో ఉన్నాయి. ఒక స్టూడెంట్ అమరావతిలో చదివి అక్కడే జాబ్ చేసి అక్కడే సెటిల్ అయిపోతున్నాడు. MIT, ఆక్స్ఫర్డ్ లాంటి ఫారిన్ యూనివర్సిటీస్ అమరావతిలో క్యాంపసెస్ పెడతాయి. ఎందుకంటే 140 కోట్ల పాపులేషన్, దేశంలో చదువుకోవాలనే హంగర్ ఉన్న యూత్ ఉన్నారు. వారు అఫోర్డ్ చేయగలిగే తెలివైన పిల్లలున్నారు. ఒక పేద రైతు కొడుకు ప్రకాశం జిల్లా నుండి అమరావతికి వచ్చి ఐఐటిలో చదివి అక్కడే స్టార్టప్ పెట్టి ఆ స్టార్టప్ $1 బిలియన్ కంపెనీ అవుతుంది. ఇది ఇంపాసిబుల్ కాదు. సింగపూర్, సౌత్ కొరియాలో ఇది జరిగింది.
ఒక జనరేషన్లో పూర్తిగా మారిపోయాయి ఆ దేశాలు. అమరావతి కూడా ఒక్క జనరేషన్లో ఆంధ్రప్రదేశ్ని ఎంటైర్ సౌత్ ఇండియాని మార్చగలదు. అమరావతికి ఒక యునీక్ అడ్వాంటేజ్ ఉంది, చరిత్ర. 2000 సంవత్సరాల పురాతన నగరం ఇది. అమరావతి స్తూప, బుద్ధిస్ట్ హెరిటేజ్, కృష్ణా నది, ఇవి వరల్డ్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేసే అద్భుతమైన అసెట్స్. ఊహించండి, అమరావతిలో వరల్డ్ క్లాస్ మ్యూజియం నిర్మించారు. బుద్ధిస్ట్ సర్క్యూట్లో ఫర్పార్ట్ ఆఫ్ అయింది. జపాన్, థాయిలాండ్, శ్రీలంక, కొరియా నుండి బుద్ధిస్ట్ పిల్గ్రిమ్స్ వస్తున్నారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, G20 లాంటి సమ్మిట్స్ అమరావతిలో జరుగుతున్నాయి. ప్రపంచ నాయకులు అమరావతిలో నడుస్తున్నారు. దుబాయ్ ఒకప్పుడు ఎడార్లో ఉన్న చిన్న విలేజ్, కానీ ఒక విజన్, ఒక లీడర్, ఒక ప్లాన్, అది ప్రపంచంలో టాప్ టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చింది. అమరావతికి అంత రిసోర్సెస్ లేకపోవచ్చు, కానీ అంత చరిత్ర, అంత కల్చర్, అంత న్యాచురల్ బ్యూటీ ఉంది. కృష్ణా నది, లష్ గ్రీన్ ఫీల్డ్స్, ఏన్షియంట్ టెంపుల్స్, ఇవి దుబాయ్కి లేనివి. టూరిజం పెరిగితే హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, హ్యాండీక్రాఫ్ట్స్, వేలాది జాబ్స్ వస్తాయి. లోకల్ ఎకానమీ పేలుతుంది. అమరావతి ఇండియా నంబర్ 1 సిటీ అయితే దాని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పడుతుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు అన్నీ డెవలప్ అవుతాయి. శాటిలైట్ సిటీస్గా గ్రో అవుతాయి. ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతాయి. రైతులు వెల్తీ అవుతారు. ఆ రైతులు వారి భూమిచ్చి అమరావతికి పునాది వేశారు. వారికి నిజంగా జస్టిస్ జరుగుతుంది. పోర్ట్స్ డెవలప్ అవుతాయి. మచిలీపట్నం, కాకినాడ, కృష్ణాపట్నం పోర్ట్స్ వరల్డ్ క్లాస్ అవుతాయి. ఏపీ సౌత్ ఇండియాకి గేట్వే అవుతుంది. ఒక మాట చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు బైఫర్కేషన్ వల్ల చాలా కోల్పోయింది. హైదరాబాద్ వెళ్ళిపోయింది, ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి. ఆ లాస్ని రికవర్ చేసుకోవడానికి అమరావతి ఒక్కటే సరైన ఆన్సర్. అమరావతి నెంబర్ 1 అంటే ఆంధ్రప్రదేశ్ గర్వంగా తల ఎత్తుకుంటుంది. 2047 ఇండియా స్వాతంత్రం శతాబ్ది. UN వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో అమరావతి ఉంది. ప్రపంచ మ్యాప్లో అమరావతి అని క్లియర్లీ కనిపిస్తోంది. టోక్యో, సింగపూర్, దుబాయ్తో కంపీట్ చేస్తోంది. అమరావతిలో ఆఫీస్ పెట్టాం అని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ప్రెస్ రిలీజెస్ ఇస్తున్నాయి. కృష్ణానది పక్కన సన్సెట్ చూస్తూ ఒక యంగ్ ఆంట్రప్రెన్యూర్ తన స్టార్టప్ పిచ్ చేస్తున్నాడు. ఆ ఇన్వెస్టర్ అమెరికా నుండి వచ్చాడు. ఒక గుంటూరు రైతు మనవడు టుడే అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నాడు. ఒక ప్రకాశం అమ్మాయి అమరావతిలో డాక్టరై రీసెర్చ్ చేస్తోంది. ఇది డ్రీమ్ కాదదు, ఇది పాసిబుల్. ఒక్క నగరం ఒక రాష్ట్రాన్ని, ఒక రాష్ట్రం ఒక దేశాన్ని మార్చగలదు. అమరావతికి ఆ శక్తి ఉంది, ఆ చరిత్ర ఉంది, ఆ భవిష్యత్తు ఉంది. మీకేమనిపించింది? అమరావతి నిజంగా ఇండియా నంబర్ 1 సిటీ అవుతుందా? మీరు నమ్ముతున్నారా? కమెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. మీకే సిటీ ఇండియా నంబర్ 1 అవుతుందని అనిపిస్తోంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఆంధ్ర, తెలంగాణ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వాట్ ఇఫ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.